ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ఫాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హానర్ బ్యాండ్ 5కి అలాగే షామీ ఎంఐ బ్యాండ్ 4 ఈ రెండింటి మధ్యలో ఉన్న దాదాపు ఒక 10 డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ రెండింటిలో ఉన్న కామన్ ఫీచర్స్ ఏంటి, అలాగే ఈ రెండింటిలో ఏది ఎక్కువ యాక్యురేట్గా వర్క్ చేస్తుంది అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో దీంతో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ రెండింటిలో ఏది మనకి సూటబుల్ స్మార్ట్ బ్యాండ్ అని. అలాగే ఈ రెండింటికి సంబంధించిన ఫుల్ రివ్యూస్ కూడా మీకు ఈ వీడియోలోనే కవర్ అయిపోతాయి. మనందరికీ తెలుసు హానర్ బ్యాండ్ 5 అనేది రీసెంట్గానే మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేశారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా అవైలబుల్గా ఉంటుందన్నమాట. 2600 దీని ప్రైస్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి మొత్తం 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, బ్లాక్, బ్లూ అలాగే పింక్ కలర్ అనమాట. ఇక షామీ ఎంఐ బ్యాండ్ 4 అయితే చైనాలో లాంచ్ అయిపోయి దాదాపు 2 నెలలు దాటిపోయింది. కాకపోతే మన ఇండియాలో దీన్ని ఎప్పుడు తీసుకొస్తారని ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. సో దీంట్లో కూడా మనకు ఒక 4-5 కలర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ రెండు కూడా మనకి బిలో 2000 రూపాయలకే చైనాలో లాంచ్ అయినాయి. కాకపోతే వీటి ప్రైజెస్ మాత్రం మన ఇండియాకి వచ్చేటప్పుడు కొంచెం వ్యారీ అయితే అవుతున్నాయి. సో ఇక ఈ రెండింటిలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్తుంటాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం దీంట్లో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ బిల్డ్ క్వాలిటీ అంటే లోపల ఉన్న క్యాప్సూల్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే మెయిన్గా మనకి ఏదైతే బ్యాండ్ డివైస్ ఉంటుందో డివైస్ గురించి మాట్లాడుతున్నాను. స్ట్రాప్స్ గురించి మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక క్యాప్సూల్ గురించి మాట్లాడుకోవాలంటే రెండు కూడా మనకి సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. రెండు కూడా మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. రెండు కూడా మనకి ప్లాస్టిక్ బాడీలో అయినప్పటికి కూడా చూడటానికి మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి. వీటి డిజైన్స్ కూడా మనకి దగ్గర ఈక్వల్గానే ఉంటాయి. కాకపోతే మనకి ఎంఐ బ్యాండ్ 4 మాత్రం మనకి స్ట్రైట్గా ఉంటుంది అనమాట సర్ఫేస్. మనకి హానర్ బ్యాండ్ 5 మాత్రం కొంచెం కర్వ్గా ఉంటుంది. సో ఇది ఒక్కటే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా కూడా మనకి బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం సూపర్గా ఉంటాయి రెండు కూడా. ఇక్కడ మనకి ఎలాంటి జడ్జ్మెంట్ అయితే ఉండదు అనమాట. రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి. ఇక మేజర్గా మనకి డిఫరెన్స్ కనపడేది మాత్రం స్ట్రాప్స్ విషయంలో మాత్రం మనకి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మనకి ఎంఐ బ్యాండ్ 4 లో ఉన్న స్ట్రాప్ మనకి రబ్బర్తోనే తయారు చేశారు, కానీ ఇది కొంచెం టఫ్ రబ్బర్ అనమాట. అంత ఈజీగా అయితే ఫ్లెక్స్ అవ్వట్లేదు. ఇక మనకి హానర్ బ్యాండ్ 5 లో ఉన్న స్ట్రాప్ ఏదైతే ఉంటుందో ఇది కూడా రబ్బరే, కానీ కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ఫ్లెక్సిబుల్గా ఎక్కువగా ఉంటుంది. అలాగే దీంట్లో మనకి ఏదైతే మనకి వాచ్ పెట్టుకోవడానికి ఉండే హోల్స్ ఉంటాయో, సో ఆ హోల్స్ మాత్రం మనకి సర్కిల్ టైప్లో ఇచ్చారు. సో దీంట్లో మాత్రం రెగ్యులర్గా మనకి ఏదైతే వాచ్లు ఉంటాయో రిస్ట్ వాచెస్, సో అలాగే ఇచ్చారు. ఇవి కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే మనకి ఏదైతే మెయిన్గా మనకి రెగ్యులర్ వాచ్లో ఉండే బెల్ట్కి ఏదైతే పిన్ ఉంటుందో అలాంటి పిన్తో వస్తుందన్నమాట. అది అంత ఈజీగా అయితే మన చేతిలోంచి ఊడిపోయే అవకాశం అయితే ఉండదు. కాకపోతే ఈ ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం మనకి ఈ డాట్స్లోంచి మనకి ఎప్పుడైనా సరే ఈ పిన్ బయటకు వచ్చింది అనుకోండి, ఈజీగా మనకి జారిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువగా మనకి రన్నింగ్ ఇలాంటివి చేసేటప్పుడు బాగా ఎక్కువగా కేర్ కావాలనుకుంటే మాత్రం హానర్ బ్యాండ్ 5 మాత్రం కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఇక ఈ రెండింటి మధ్యలో ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుందంటే ఈ రెండు బ్యాండ్స్కి ప్రొవైడ్ చేసిన ఛార్జింగ్ డాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటాయి. మనకి ఎంఐ బ్యాండ్ 4ని ఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి బ్యాండ్లోంచి ఆ స్ట్రాప్లోంచి క్యాప్సూల్ని రిమూవ్ చేసి మనకి ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఈ డాక్ ఉంటుందో ఈ డాక్లో మనకి కూర్చోబెడితే ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది. అలాగే మనకి హానర్ బ్యాండ్ 5లో ఇచ్చిన ఛార్జర్ మాత్రం కొంచెం డిఫరెంట్. సో దీనికి ఉన్న స్ట్రాప్ అయితే మనం పీకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనకి ఏదైతే వీళ్ళు ఒక చిన్నపాటి డాక్ని ప్రొవైడ్ చేశారో ఈ డాక్లో మనకి కూర్చోబెడితే ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది. అంటే మనకి స్ట్రాప్ అయితే పీకాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఎంఐ బ్యాండ్ 4లో ఉన్న స్ట్రాప్ని రిమూవ్ చేయడం కూడా పెద్ద కష్టం అయితే కాదు, కానీ సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇదే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక ఈ రెండు బ్యాండ్స్లో ఉన్న డిస్ప్లే గురించి ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఇక డిస్ప్లే విషయంలో మాత్రం మనకి ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. రెండింటిలో కూడా మనకి 0.95 ఇంచెస్ MOLED డిస్ప్లేనే ఉంటుంది. ఇక సన్లైట్ విజిబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ రెండింటిని నేను ఆల్రెడీ చెక్ చేశాను, సన్లైట్లోను అలాగే లో లైట్లో కూడా చెక్ చేశాను. ఎవ్రీథింగ్ మనకి సూపర్గా అయితే ఉంటుంది. మనకి బ్యాండ్ డిస్ప్లే అయితే మనకి సన్లైట్లో కూడా క్లియర్గానే విజిబుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డిస్ప్లే విషయంలో మాత్రం ఎలాంటి చేంజ్ అయితే ఉండదు, కానీ ఈ డిస్ప్లే డిజైన్ విషయంలో మాత్రం చేంజ్ అయితే మనకి కనిపిస్తుంది. మనకి ఎంఐ బ్యాండ్ 4 మనకి ఫ్లాట్ సర్ఫేస్తో ఇస్తారనమాట డిస్ప్లేని. కాకపోతే మనకి హానర్ బ్యాండ్ మాత్రం ఇది కొంచెం కర్వ్గా ఉంటుంది. ఈ రెండింటిని వీళ్ళు 2.5D గ్లాస్తోనే ప్రొడక్షన్ అయితే చేశారు. సో ఇది మనకి మేజర్గా డిస్ప్లేలో కనిపించే డిఫరెన్స్. ఇక ఈ రెండింటి డిస్ప్లే గురించి మాట్లాడినాం కాబట్టి మనకి డిస్ప్లే చేసే వాచెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే మనకి
వాచ్ ఫేసెస్ అనమాట. సో ఈ వాచ్ ఫేసెస్ విషయంలో మాత్రం ఈ రెండింటి మధ్యలో చాలా డిఫరెన్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఎంఐ బ్యాండ్ 4లో మనకి బై డిఫాల్ట్గా విత్ ఇన్ ద యాప్లో మనకి దాదాపు 75 వాచ్ ఫేస్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. అవన్నీ మనకి డైరెక్ట్గా అక్కడ ఇన్స్టాల్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి ఈ బ్యాండ్లోకి వస్తాయి అనమాట. ఇక మనకి హానర్ బ్యాండ్ 5 మనకి బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ 3 మాత్రమే వాచ్ ఫేస్లు ఉంటాయి. ఆ తర్వాత మనం బ్యాండ్ని అప్డేట్ చేసుకుంటే ఇంకొక 5 వాచ్ ఫేస్లు అయితే వస్తాయి. మొత్తం మనకి 8 వాచ్ ఫేస్లు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. దీంట్లో మాత్రం 75 వరకు మనకి వాచ్ ఫేస్లు అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అయితే మనకి మేజర్గా కనిపిస్తుంది. కానీ దీనికి ఒక సొల్యూషన్ అయితే ఉంది. ఆ సొల్యూషన్ ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను. సో దీన్ని నేను ఏదైతే ఆ సొల్యూషన్ చెప్పానో ఆ సొల్యూషన్ ద్వారా మీరు ఒక 35 వరకు అంటే 35 వరకు వాచ్ ఫేస్లు అయితే దీనికి మీరు యాడ్ చేసుకోవచ్చు. వేరే రీజన్లోకి మన ఫోన్ని మార్చుకొని అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు అనమాట. అప్పటికి కంపేర్ చేసినప్పుడు కూడా దీంట్లో మనకి 35 ఉంటాయి, దీంట్లో మాత్రం 75 ఉంటాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఎంఐ బ్యాండ్ 4లో మనకి థర్డ్ పార్టీ వాచ్ ఫేసెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ప్లే స్టోర్లో కొన్ని అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని డైరెక్ట్గా మీరు ఆ అప్లికేషన్ నుంచి కూడా సో మీ ఎంఐ బ్యాండ్ 4కి వాచ్ ఫేసెస్ అయితే సెట్ చేసుకోవచ్చు. అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ సపోర్ట్ అయితే దీనికి ఉంది. ఇక హానర్ బ్యాండ్ 5కి మాత్రం ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ సపోర్ట్ అయితే లేదు. అంటే వాచ్ ఫేసెస్ అయితే మీరు మార్చుకునే పాసిబిలిటీ అయితే లేదనమాట. సో వాచ్ ఫేసెస్ కానీ మీకు ఇంపార్టెంట్ అయితే జనరల్గా మనకి స్మార్ట్ బ్యాండ్స్లో మోస్ట్ అట్రాక్టివ్ పాయింటే మనకి వాచ్ ఫేసెస్ కాబట్టి ఖచ్చితంగా వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎంఐ బ్యాండ్ 4 మాత్రం చాలా బెటర్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇప్పటివరకు మనం చూసినవన్నీ కూడా మనకి ఫిజికల్గా కనిపించేవి, అలాగే మనకి లుక్ పరంగా మనం మాట్లాడుకున్న పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనం మేజర్గా ఈ 2 బ్యాండ్స్ క్యాపబిలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దాంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది స్మార్ట్ బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా మనకి ఫిట్నెస్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించే మాట్లాడుకోవాలి. ఈ రెండింటిలో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫిట్నెస్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే మనకి అవుట్డోర్ వాకింగ్, ఇండోర్ వాకింగ్, అలాగే మనకి అవుట్డోర్ సైక్లింగ్, అలాగే స్విమ్మింగ్ పూల్లో మనం స్విమ్ చేసేవి, ఇలాంటివి రకరకాల మనకి ఫిట్నెస్ ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అలాగే మనకి స్పోర్ట్స్ మోడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. కానీ మీరు ఎప్పుడైతే స్టెప్స్ కౌంట్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం మీకు ఒక 10-15 స్టెప్స్ డిఫరెన్స్ అయితే ఈ రెండింటి మధ్యలో మీకు కనిపిస్తుంది. రెండింటి నేను ఒకటి కాదు దాదాపు ఒక 2-3 సార్లు టెస్ట్ చేశాను. సో 2-3 సార్లు టెస్ట్ చేసినప్పుడు సో నేనైతే మ్యాక్సిమం 200 స్టెప్స్ అనేది కౌంట్ పెట్టుకొని నేను నా నోట్తో లెక్క పెట్టుకుంటూ నేను వెళ్ళాను అనమాట. సో అప్పుడు లెక్క పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు నేను కౌంట్ చేసింది 200 స్టెప్స్. అలాగే మళ్ళీ కెమెరా దగ్గరకు వచ్చింది ఒక 5 స్టెప్స్ అనమాట. అంటే మొత్తం 205 స్టెప్స్ అయితే వేశాను. కానీ మనకి ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం దాదాపు 209 నుంచి 210 స్టెప్స్ అయితే చూపిస్తుంది. కానీ హానర్ బ్యాండ్ 5లో మాత్రం నియర్లీ 212 నుంచి 215 వరకు స్టెప్స్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మనకి మ్యాక్సిమం డిఫరెన్స్ అనేది ఒక మహా అయితే ఒక +/-5 అలాగే +/-10 స్టెప్స్ అయితే మనకి డిఫరెన్స్ అయితే చూపిస్తుంది. కానీ ఓవరాల్గా మనకి చేంజ్ చేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఈక్వల్గానే ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి చేయి మూవ్మెంట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు కొంచెం వ్యారీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. 2 కూడా నేను ఒకే చేతికి పెట్టుకొని వాకింగ్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కానీ ఒకవేళ మీకు ఇంకా యాక్యురేట్గా కావాలనుకుంటే కొంచెం దగ్గరగా ఉన్నదైతే మాత్రం నాకు ఎంఐ బ్యాండ్ 4 అయితే అనిపించింది. ఇక దీంట్లో మనకి మేజర్గా ఇంకొక పాయింట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే మనకి హార్ట్ రేట్ సెన్సార్ అనమాట. సో రెండింటిలో నేను హార్ట్ రేట్ సెన్సార్ అనేది చెక్ చేశాను. సో నా చేతికి 2 బ్యాండ్స్ పెట్టుకొని కూడా నేను చెక్ చేశాను. అప్పుడు కూడా మనకి సో డిఫరెన్స్ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు. +/-1 or 2 రీడింగ్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి హానర్ బ్యాండ్ అనేది మన చేతికి పెట్టుకున్న వెంటనే మనకి రీడింగ్ అనేది స్టార్ట్ అవటం మొదలవుతుంది అనమాట. కానీ ఎంఐ బ్యాండ్ మాత్రం కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. కాకపోతే దీని రిజల్ట్ మాత్రం కొంచెం స్పీడ్గా వస్తుంది. కానీ హానర్ బ్యాండ్ మాత్రం కంటిన్యూస్గా మీకు చాలాసేపు చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. రిజల్ట్ అవుట్పుట్ మనకు వచ్చేటప్పటికి మాత్రం మనకి ఎంఐ బ్యాండ్ 4 కొంచెం స్పీడ్గా వస్తుంది. అలాగే హానర్ బ్యాండ్ 5 మాత్రం కొంచెం స్లోగా వస్తుంది. కానీ 2 కూడా మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే కనపడవు అనమాట. ఇది రిజల్ట్ రావడానికే టైం పడుతుంది. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ అయితే పెద్దగా ఉండదు. మళ్ళీ ఇది చేతికి పెట్టుకున్నప్పుడేమో స్టార్ట్ అవడం త్వరగా స్టార్ట్ అవుతుంది, రిజల్ట్ మాత్రం కొంచెం స్లోగా వస్తుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది కొంచెం డెప్త్గా అనాలిసిస్ అయితే చేస్తుంది. ఎంఐ బ్యాండ్ 4 కూడా మనకి పర్లేదు బాగానే స్పీడ్గానే ఇస్తుంది. కానీ సో కొంచెం అనాలిసిస్ చేయడంలో మాత్రం ఇది కొంచెం బెటర్గా అయితే ఉంటుందని చెప్తున్నాను. హార్ట్ రేట్ సెన్సార్ మీకు ఎక్కువగా మేజర్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా మీకు హానర్ బ్యాండ్ 5 అయితే కొంచెం బెటర్గా అయితే చూపిస్తుంది.
ఇక ఈ రెండిట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది సెన్సార్స్ గురించి. ఇక్కడ సెన్సార్స్ విషయంలో మాత్రం ఈ రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సెన్సార్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. రెండిట్లో కూడా మనకి 6 యాక్సిస్ యాక్సిలోమీటర్ సెన్సార్ ఉంటుంది, అలాగే మనకి పెడోమీటర్ ఉంటుంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, అలాగే మనకి జైరోస్కోప్ కూడా ఉంటుందన్నమాట. సో 6 యాక్సిస్ యాక్సిలోమీటర్ సెన్సార్ అంటే మనకి చేతికి బ్యాండ్ పెట్టుకున్నప్పుడు మామూలుగా పొజిషన్లో ఉన్నప్పుడు ఆఫ్లో ఉంటుంది, మనకి ఇలా చేయి రైజ్ చేసినప్పుడు మాత్రం మనకి వాచ్ ఫేస్ అనేది డిస్ప్లే చేస్తుంది. రెండిట్లో కూడా మనకి సేమ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి, కానీ యాక్యురసీ విషయంలో మాత్రం మనకి త్వరగా డిస్ప్లే రావడంలో మాత్రం కొంచెం హానర్ బ్యాండ్ 5 అయితే కొంచెం స్పీడ్గా అయితే ఉంది, మనకి ఎంఐ బ్యాండ్ 4 మాత్రం కొంచెం స్లోగా అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ఇప్పుడైతే నేను డిస్ప్లే మీద చూపిస్తున్నాను, సో ఒకసారి చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. రెండిట్లో కొంచెం ఎంఐ బ్యాండ్ 4 కొంచెం స్లోగా ఉంది, హానర్ బ్యాండ్ 5 మాత్రం కొంచెం స్పీడ్గా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా సెన్సార్స్ అయితే ఈక్వల్గానే ఉన్నాయి. కాకపోతే హానర్ బ్యాండ్ 5లో మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. చైనాలో లాంచ్ చేసిన హానర్ బ్యాండ్ 5లో మాత్రం మనకి బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ అయితే ఉంటుంది, కాకపోతే మన ఇండియాలో లాంచ్ చేసిన హానర్ బ్యాండ్ 5కి మాత్రం బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ అయితే లేదు. అదొక డ్రాబ్యాక్ అని చెప్పాలి. సో ఇది ఇందులో లేదు కాబట్టి ఈ రెండు సేమ్గానే ఉంటాయి అనమాట. ఒకవేళ చైనాలో లాంచ్ చేసిన హానర్ బ్యాండ్ 5 మన ఇండియాలో కూడా లాంచ్ చేస్తే దీనికి కొంచెం బెటర్గా ఆప్షన్స్ అయితే ఉండేవి, కాకపోతే ఆ ఫీచర్ అయితే వీళ్ళు దీంట్లో రిమూవ్ చేశారు. ప్రజెంట్గా మన ఇండియాలో అయితే లేదు. సో సెన్సార్స్ విషయంలో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉన్నాయి అనమాట. ఇప్పుడు రెండింటి మధ్యలో పెద్ద కాంపిటీషన్ అయితే ఏమీ ఉండదు. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఫీచరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచరు, అదే మనకి కాల్ డిస్ప్లే అలాగే మనకి నోటిఫికేషన్ డిస్ప్లే అనమాట. ఇక్కడ కాల్ డిస్ప్లే నోటిఫికేషన్ డిస్ప్లే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎంఐ బ్యాండ్ 4 చాలా బెటర్ సైడ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఈ రెండింటిలో కూడా మనకి కాల్ అయితే డిస్ప్లే చేస్తుంది, పేరు కూడా డిస్ప్లే చేస్తుంది, కాకపోతే దీంట్లో మనకి మ్యూట్లో పెట్టుకోవడానికి ఉంటుంది, అలాగే కాల్స్ని కట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఓన్లీ మనకి కాల్స్ని కట్ చేసుకోవడానికి మాత్రమే ఫీచర్ ఉంటుంది, మ్యూట్లో పెట్టుకోవడానికి మాత్రం ఫీచర్ అయితే ఉండదు. అలాగే మనకి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు రెండింటిలో కూడా మనకి నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది, కాకపోతే మనకి ఎంఐ బ్యాండ్ 4లో ఏ అప్లికేషన్ నుంచి వస్తుందో ఆ అప్లికేషన్ సంబంధించిన లోగో చూపిస్తుంది, కానీ దీంట్లో మాత్రం సింపుల్గా మనకు ఒక బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చింది అనుకోండి, వాట్సాప్కి సంబంధించిన లోగో అయితే ఎంఐ బ్యాండ్ 4లో మనకి చూపిస్తుంది, కాకపోతే దీంట్లో మాత్రం జస్ట్ సింపుల్గా మనకు ఒక వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అయితే చేస్తుంది. సో ఇక్కడ మాత్రం ఓన్లీ మీకు కాల్ డిస్ప్లే కొంచెం బెటర్గా చూడటానికి కావాలి అనుకుంటే మాత్రం ఎంఐ బ్యాండ్ 4 మీకు చాలా బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండింటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ గురించి, అంటే అప్లికేషన్స్ గురించి. రెండు కూడా మనకి ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్లో మనకి అప్లికేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. దీనికి మనకి ఎంఐ ఫిట్ అప్లికేషన్, దీనికేమో మనకి హువావే హెల్త్ అప్లికేషన్ అయితే ఉంటుంది. రెండు కూడా మనకి ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకి అందులో ఉన్న అప్లికేషన్లో ఉన్న సెట్టింగ్స్ గురించి చూసుకుంటే మాత్రం రెండు కూడా దాదాపు ఈక్వల్గానే ఉంటాయి, మనకి ఎలాంటి డిఫరెన్స్ అయితే పెద్దగా కనిపించదు. అలాగే రెండింటిలో కూడా మనకి వాచ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా మనకి అప్లికేషన్లో నుంచి అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మనకి వాచ్లోకి అయితే వస్తాయి. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మనకి హానర్ బ్యాండ్ 5లో మనకి ఏవైతే మనం అప్లై చేసుకున్న వాచ్ ఫేసెస్ ఉంటాయో సో అవన్నీ కూడా మనకి దీంట్లో లిస్ట్ అయితే చూపిస్తుంది. కాకపోతే మనకి ఎంఐ బ్యాండ్ 4లో బై డిఫాల్ట్గా మనకి ఓన్లీ 3 మాత్రమే వాచ్ ఫేస్లు ఉంటాయి. ఇక మనం ఏదైతే మనం థర్డ్ పార్టీతో అప్లై చేసామో, అంటే మనం అప్లికేషన్లోంచి అప్లై చేసామో ఆ 4 మాత్రమే చూపిస్తాను అనమాట. 3+ మనం అప్లై చేసిన కస్టమ్ది ఒకటి ఉంటుంది, కానీ దీంట్లో మాత్రం అన్నీ చూపిస్తుంది అనమాట. ఇది ఒక మంచి ఫీచర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక దీంట్లో మనం మాట్లాడుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే మ్యూజిక్ కంట్రోల్ గురించి. సో మనకి ఇక్కడ మాత్రం క్లియర్ విన్నర్ మాత్రం ఎంఐ బ్యాండ్ 4 అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే సో దీంట్లో మనకి మ్యూజిక్ కంట్రోల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది కాకుండా ఈ థర్డ్ పార్టీ మ్యూజిక్ అప్లికేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు బై డిఫాల్ట్గా ఏదైతే సిస్టమ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుందో దాంతోపాటుగా థర్డ్ పార్టీ మ్యూజిక్ అప్లికేషన్ కూడా ఇది కంట్రోల్ అయితే చేయగలదు. కాకపోతే మనకి అసలు మ్యూజిక్ ఫీచర్ అనేది హానర్ బ్యాండ్లో అసలు లేనే లేదనమాట. సో మ్యూజిక్ కంట్రోల్స్ కూడా మీరు ఇక్కడ మనకి చేతికి పెట్టుకొని కంట్రోల్ చేసుకోవాలి. మనం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాము, లేకపోతే నార్మల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాడుతున్నాము, ఇక్కడ నుంచి మనకి మ్యూజిక్ అనేది కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎంఐ బ్యాండ్ 4 మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక లాస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండింటికి సంబంధించిన బ్యాటరీ అలాగే బ్యాటరీ లైఫ్. ఇక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఎంఐ బ్యాండ్ 4లో మనకి 135 mAh బ్యాటరీ ఉంటుంది, కానీ హానర్ బ్యాండ్ 5లో మాత్రం మనకి 100 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది. ఈ రెండు కూడా మనకి ఛార్జ్ అవ్వడానికి నియర్లీ 1.5 hour టైం అయితే పడుతుందన్నమాట. ఇక ఛార్జింగ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇద్దరు కూడా మనకి 2 weeks అంటే 14 రోజుల పాటు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో నాకు తెలిసి ఎంఐ బ్యాండ్ 4 అయితే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, నియర్లీ మనకు ఒక 10 నుంచి 13 రోజులు 12 రోజులు అయితే ఇస్తుంది. ఇక ఇదైతే
నేను రీసెంట్గానే కొన్నాను. సో ఆల్మోస్ట్ ఇది కూడా మనకి 10 నుంచి 12 రోజుల వరకు అయితే ఇవ్వగలదు అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం మనకి హెవీ యూసేజ్లోను అలాగే నార్మల్ యూసేజ్లోను ఒకసారి మనం మిక్స్డ్ రిజల్ట్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఇవి రెండు కూడా మనకు ఒక 10 రోజులు అయితే బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలవని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఇవన్నమాట నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. సో ఇక్కడ నాకు అల్టిమేట్గా నాకు కొన్ని పాయింట్స్ నచ్చింది. ఎంఐ బ్యాండ్ 5లో కొన్ని నచ్చినాయి, అలాగే హానర్ బ్యాండ్ 5లో కూడా కొన్ని నచ్చినాయి. హానర్ బ్యాండ్ 5లో నాకు బాగా నచ్చింది హార్ట్ రేట్ సెన్సార్ తీసుకునే రీడింగ్ గురించి, అలాగే మనకి యాక్సిలోమీటర్ సెన్సార్ స్పీడ్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చినాయి. అలాగే దీంట్లో మనకి ఎంఐ బ్యాండ్ 4లో మాత్రం నాకు బాగా నచ్చింది మ్యూజిక్ కంట్రోల్స్, అలాగే మనకి నోటిఫికేషన్ ఐకాన్ చూపించడం, అలాగే మనకి రెగ్యులర్గా మనకి అన్ని రకాల ఫీచర్స్ అయితే దీంట్లో కూడా మనకి బాగానే ఉన్నాయి అనమాట. సో ఇది 2600 రూపాయల బడ్జెట్లో మాత్రం, సో ఇవి రెండు కూడా మనకి 2500 బడ్జెట్లో సూపర్ డీల్స్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.